బ్యాగ్ కనిపించండి. ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నావు కదా, అక్కడ బ్లూ కలర్ ఫ్రాక్ అక్క. నాది బ్లూ కలర్ దండనే కదా, నా దండ దిక్కే చూస్తాను అక్క. కాబట్టి చూస్తున్నట్టుంది, నచ్చినట్టుంది బాగా. అమ్మో నేనే తీయనక్క, నేనే అక్క ప్లీజ్ నన్ను చూడకు, నాకు దిష్టి తాకుతుంది వద్దు. నచ్చిందా నీకు? నచ్చిందంట. నేనైతే అక్క నేను అస్సలు నేనైతే అస్సలు ఈ పిల్లలు ఇస్తారా మీరు? అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, వైట్ షర్ట్. ఆ అంకుల్ జట్టు ఎంత బాగుంది కదా, వైట్గా చాలా బాగుంది కదా. నా జుట్టు రాగానే కొంచెం నీ జుట్టు పింక్ కలర్ లో ఉంది. అవును కరెక్ట్, నా కళ్ళు కరెక్ట్ కనబడతలేనట్టున్నాయి అక్క. ఏమైంది? నేను మరి రోజు మొబైల్ చూస్తా కదా, అందుకనే ఈ మధ్య కొంచెం సైట్ వచ్చింది. అవునక్క, చూడద్దు కదా, అందుకే ఈ మధ్య కొంచెం మానేసిన, కళ్ళు చక్కగా కనబడతలేవు అక్క. పిల్లలు మీరు కూడా అంతేనా? మొబైల్ చూస్తున్నారా? పొద్దున వేస్తే ఫోను, పడుకుంటే ఫోను, లేస్తే ఫోను, తినేటప్పుడు ఫోను, ఫ్రెండ్స్ తోటి ఫోను, ఎక్కడ పోయినా ఫోన్ 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 ఫోనే ఫోను. అందుకే నా జుట్టు ఇక్కడ దాకున్నది అక్క, ఇక్కడ దాకున్నది అంత ఊడిపోయింది తెలుసా, ఫోన్ వల్లనే. సరే అక్క, ఫోను పిల్లలు మీరు నాన్నగా చూసి సైట్ తెచ్చుకోకూరి, సరేనా? సరేనా పిల్లలు? మీరు సరిగా అన్నం తింటలేరు, అందుకే మాట్లాడతలేరు. చెప్పండి. సరే నేనైతే ఒక విషయం మీకు చెప్తామని వచ్చిన. ఏంటంటే అక్క, నేను మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినక్క. మా ఇంటికాడైతే అసలు ఎంత ఉక్కపోతూ ఉంటుంది తెలుసా. అసలు ఇట్లా నుండి చెమటనే, ఇటు చెమటనే, ఇటు చెమటనే, ఇటు చెమటనే, ఎక్కడ చూసినా చెమట చెమట చెమట, అస్సలు చల్లదనమే లేదు. అందుకే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా, అక్కడైతే 3 మామిడికాయ చెట్లు ఉన్నాయి. చాలా మామిడికాయలు ఉంటాయి కదా. అవునక్క, అయితే పోయినా కదా, అక్కడ నేను కూడా సీబీఎస్కి వెళ్ళి తెలుసా. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ నేను ఒక విషయం నేర్చుకున్నాను. మనుషులు పాపం చేశారు కదా, ఆ పాపం పోవాలంటే యేసయ్యనే రక్తం కార్చాడని, పాపం పోయిందని, ఆయనని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి రక్షణ వస్తుందని నేను తెలుసుకుంటాను. అవునక్క, అందుకే నేను నా తప్పులన్నీ ఒప్పుకున్నాను. నేను హోంవర్క్ చేయకపోయేదాన్ని, మా మమ్మీ చేసేదక్క. అవునక్క, మా మమ్మీ అయితే నేనేమో టీచర్ తోటి నేనే రాసిన టీచర్ అని అబద్ధం చెప్పేదాన్ని. అవును, సిబిఎస్ఈలో అట్లా నేను చేయకూడదని నేర్చుకున్నాను. అందుకే నేను ఏసఐ దగ్గరికి వచ్చి సారీ ఏసఐ చెప్పినాను.